This is Anantapuramu YouTube channel and welcome to my session, Editorial Analysis session. So, manamu pratiroju em telusukuntunnamu quote of the day, motivational purpose. So, one word substitutes lo almost finishing kostunnamo phobias and manias list. Ade vidhangane editorial vocab lo meeki idiomatic expressions, phrasal verbs kuda mix chesistunnam additional ga. So, alphabetical order lo important phrasal verbs kuda ivvadam jarugutundi. Next ee rojuki sambandhinచినటువంటి editorial related analysis and as well as టెస్ట్ ఆఫ్ ద డే ప్రతిరోజు ఒక కొత్త మోడల్తో మీ ముందరికి రావడం జరుగుతుంది. వితౌట్ అ డీలే లెట్స్ గెట్ ఇన్ టు ద కోట్ ఆఫ్ ద డే. ఏం తీసుకొని వచ్చాం? ఇఫ్ యూ వాంట్ టు ఫ్లై గివ్ అప్ ఎవ్రీథింగ్ దట్ వేస్ యూ డన్. కొద్దిమంది వినిండొచ్చు ఇది. సో లెట్స్ గెట్ క్లారిటీ అబౌట్ దిస్. సో మీరు ఎగరాలనుకుంటున్నారా? మీకు ఏవైతే బరువుగా బర్డెన్గా ఉన్నాయో వాటిని వదిలేస్తే మీరు ఎగరగలుగుతారు. సో ప్రాక్టికల్గా ఆలోచించద్దండి. ఎగరడం అంటే ఏదో పైనుంచి కిందకి దుంకడం అని కాదు. సో ఇక్కడ ఎగరడము అంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు రీచ్ హైట్స్, సో హైట్స్ రీచ్ కావాలనుకుంటున్నారా? మంచి పొజిషన్ రీచ్ కావాలనుకుంటున్నారా? మీకు ఏవి బర్డెన్గా ఉన్నాయి ఒక్కసారి చెక్ లిస్ట్ రాసుకోండి. ఏవేవి మీకు బర్డెన్గా ఉన్నాయి. సో లైక్ పలానా పర్టికులర్ పర్సన్స్ మీకు నెగిటివిటీ క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. మీ ఫెయిల్యూర్స్ కావచ్చు, లైక్ మీ సిచ్యువేషన్స్ కావచ్చు, ఫినాన్షియల్ క్రైసిస్ కావచ్చు, ఏంటివైనా సరే చెక్ లిస్ట్ వేసుకోండి. వాటన్నిటినీ మీరు తీసి వేస్తేనే మీరు అనుకున్న పొజిషన్కి రీచ్ కాగలుగుతారు. సో జస్ట్ కీప్ ఆల్ దట్ వైస్ డౌన్, దట్స్ ఇట్. సో ఫోబియాస్లో ఆల్రెడీ పీలోకి ఎంటర్ అయి ఉన్నాము. పీడో లింక్ ఈజ్ రిలేటెడ్ టు చిల్డ్రన్, పిల్లలు, పసిపిల్లలకు సంబంధించినటువంటిది పీడియాట్రిషియన్. సో ఐడియా ఉంది కదా. సో పీడోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ చిల్డ్రన్, ఫియర్ ఆఫ్ డాల్స్. టూ వేస్లో తీసుకోవచ్చు. చిల్డ్రన్ కావచ్చు లేదా డాల్స్ కూడా కావచ్చు. వాటికి సంబంధించినటువంటి భయాన్ని పీడోఫోబియా అంటారు. ప్యాంటో. సో ఇది ఏంటి అంటే ఒకటి మెలాంకలియా అనేది కూడా దీనికి సినానిమస్గా తీసుకోవచ్చు. మెలాంకలియా, ఫస్ట్ మెలాంకలీ వై తీసుకుంటే అత్యంత బాధ, సో విపరీతమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితిని మెలాంకలీ అంటారు. మెలాంకలియా మార్క్డ్ బై గ్రౌండ్లెస్ ఫియర్స్, సో అర్థం లేని భయాలతో కూడి ఉన్నటువంటి బాధ, దాన్నే పానోఫోబియా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ అంటే ఏంటి? పాన్ ఇండియన్ స్టార్, పాన్ ఇండియన్ మూవీ అని అంటూ ఉంటారు కదా. కవరింగ్ మోర్ నంబర్ ఆఫ్ ఏరియాస్ అని అర్థం అనమాట, నంబర్ ఆఫ్ స్టేట్స్ అని అర్థం. అందుకే ఈ పాన్ లింక్ వేస్తూ ఉన్నాను. పానోఫోబియా, ప్యాంటోఫోబియా, ఫియర్ ఆఫ్ ఎవ్రీథింగ్ చెప్పాను, కవరింగ్ మ్యాక్సిమం. సో ప్రతి ఒక్కదానికి సంబంధించినటువంటి భయాన్ని ప్యాంటోఫోబియా అంటారు. నెక్స్ట్ పార్థోఫోబియా ఈజ్ రిలేటెడ్ టు వర్జిన్స్. సో వర్జిన్ అంటే లైక్ ఇట్స్ నాట్ పర్టికులర్లీ రిలేటెడ్ టు ఫీమేల్ అండి. సో వర్జిన్ అంటే కన్నా హూ డిడ్ నాట్ కమిట్ టు ఎనీబడి అనేటటువంటి మీనింగ్ వస్తుంది. అలాంటి వాళ్ళని చూస్తే సో ఏమంటారు? పార్థోఫోబియా అంటారు. అంటే ఆ భయాన్ని పార్థోఫోబియా అంటారు. నెక్స్ట్ అదేవిధంగా పార్థోలో ఒక్కటి తీసేస్తే పాథోఫోబియా వస్తుంది. పెథలాజికల్ డిపార్ట్మెంట్ తెలిసి ఉంటుంది. సో డిసీజ్కి సంబంధించినటువంటి భయాన్ని పాథోఫోబియా అని అనడం జరుగుతుంది. అండ్ పాథో అంటే ఇంకొకటి మనకి ఎమోషన్స్ రిలేటెడ్గా కూడా వస్తుందని గుర్తుపెట్టుకోండి. పాథాలజీలో సో మనకి ఎమోషన్స్ రిలేటెడ్ వస్తుంది, డిసీజెస్ రిలేటెడ్ కూడా వస్తుంది. నెక్స్ట్ మేనియాస్కి వచ్చేద్దాము. పెరౌజియా మేనియా అంటే ఆబ్సెషన్ అండి. పెరౌజియా మేనియా ఏంటంటే ఆబ్సెషన్ విత్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. సో క్రిస్టియానిటీలో బైబిల్ ఏం చెప్తుందబ్బా అంటే సో ఖచ్చితంగా జీసస్ క్రైస్ట్ మరీ తిరిగి రెండవసారి అవతరించబోతున్నారు, మరియు తిరిగి వస్తారు అనేటటువంటి దానికి సంబంధించినటువంటి ఆబ్సెషన్ని పెరౌజియా మేనియా అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ పాథోమేనియా. సో పాథోమేనియా, అక్కడ పాథోఫోబియా అంటే డిసీజ్, ఇక్కడ పాథోమేనియా అంటే డిసీజ్కి సంబంధించినటువంటి ఆబ్సెషన్ కాదు. సో అలాంటిది లేదు. సో మోరల్ ఇన్సేనిటీ, ఎమోషన్స్ అని చెప్పాను కదా. మోరల్ అంటే ఏంటి? సో నైతిక విలువలకి సంబంధించినటువంటి పిచ్చి, అంటే విపరీతంగా మోరల్స్ అని చెప్పి దానికి సంబంధించిన ఆబ్సెషన్ని పాథోమేనియా అంటారు. డిఫరెన్స్ ఉంది, జాగ్రత్త. ఫోబియా రిలేటెడ్ అయితే డిసీజెస్, మేనియా రిలేటెడ్ అయితే మొరాలిటీ. సో నైతిక విలువలకు సంబంధించినటువంటి పిచ్చిని పాథోమేనియా అంటారు, జాగ్రత్త. పియటిలోమేనియా అంటే సో లైక్ సో some kids like you can see in some kids like they always try to pull out their penis. సో అలాంటి అబ్నార్మల్ కంపల్షన్ని పియటిలోమేనియా అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేజోమేనియా, PHAGE కావాలంటే రాసుకోండి.
దిస్ పర్టికులర్ లింక్ ఈజ్ రిలేటెడ్ టు ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అనమాట. సో ఎక్సెసివ్ డిజైర్ ఫర్ ఫుడ్, ఎస్పెషలీ ఈటింగ్ రిలేటెడ్ అనుకుందాం. సో ఎక్సెసివ్ డిజైర్ ఫర్ ఫుడ్ అండ్ ఈటింగ్, సో విపరీతమైన అంటే అబ్నార్మల్గా తినాలి అనేటటువంటి ఒక సెన్స్ని సో ఫేజోమేనియా అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఫెనరోమేనియా, సో ఇది మనం లాస్ట్ క్లాస్లో కూడా చూస్తున్నాము. సో అబ్సెషన్, ఎస్పెషలీ బైటింగ్ అనమాట, ఎప్పుడు కూడా ఈ నెయిల్స్ బైటింగ్ రిలేటెడ్ మేనియా అని ఫెనరోమేనియా అని అనడం జరుగుతుంది. ఓకే, లెట్స్ గెట్ టు ఫ్రేజల్ వర్బ్స్. ఈరోజు ఏం తీసుకుని వచ్చాం, లాస్ట్ క్లాస్లో గుర్తుందా, గెట్ అవుట్ వితౌట్ నౌన్, గెట్ అవుట్ ఆఫ్ విత్ నౌన్ అని చెప్పాము. సో గెట్ అవుట్ అన్న బయటికి లీవ్ అనేదే, గెట్ అవుట్ ఆఫ్ ప్లస్ నౌన్ అన్నా కూడా నౌన్ అనేదే. కానీ ఇక్కడ గెట్ అవుట్ ఆఫ్కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది, అది అవాయిడ్ డూయింగ్ సంథింగ్ అనేటటువంటి మీనింగ్తో కూడా గెట్ అవుట్ ఆఫ్ యూజ్ చేయొచ్చు. సమ్ హస్బెండ్స్ మేనేజ్ టు గెట్ అవుట్ ఆఫ్ డూయింగ్ ఎనీ హౌస్ వర్క్. సో ఇక్కడ దీని మీనింగ్ అంటే ఇప్పుడు ఆఫ్ వచ్చింది కదా, నౌన్ రావాలా అనేటటువంటి ఒక కాంటెక్స్ట్ మనకు గుర్తుంది. ఇక్కడ డూయింగ్ అనేది కూడా వర్బ్ కాదు, డూయింగ్ అనేది వర్బ్ ఎప్పుడు అవుతుందండి, దాని పక్కన హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు. ఇక్కడ ఇది జెరండ్ అనమాట, అంటే నౌనే. సో సమ్ హస్బెండ్స్ మేనేజ్ టు గెట్ అవుట్ ఆఫ్ డూయింగ్ ఎనీ హౌస్ వర్క్ అంటే అర్థం ఏంటి, కొద్దిమంది హస్బెండ్స్ సో కొద్ది హౌస్ వర్క్ చేయడానికి అవాయిడ్ చేస్తారు అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ గెట్ ఓవర్, సో కంప్లీట్గా బయటకు వచ్చేయడం. రికవర్ ఫ్రమ్ ఎస్పెషలీ ఇల్నెస్ ఆర్ డిసప్పాయింట్మెంట్. మై గ్రాండ్ మదర్ హ్యాడ్ నిమోనియా బట్ షీ గాట్ ఓవర్ ఇట్ అంటే అర్థం ఏంటి, సో మా గ్రాండ్ మదర్కి నిమోనియా ఉంది కానీ తను దాని నుంచి రికవర్ అయ్యింది. గెట్ రిడ్ ఆఫ్, ఇది అయితే మనం రెగ్యులర్గా వింటూ ఉన్నటువంటిది. గెట్ రిడ్ ఆఫ్ అంటే ఏంటి, ఎలిమినేట్ చేయడము, సో నిర్మూలించడం. ఇట్స్ డిఫికల్ట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఓల్డ్ హ్యాబిట్స్ని నుంచి బయటకు రావడం కష్టమే కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. సో మరి దాన్ని పాజిటివ్గా తీసుకోకండి, ఇట్స్ అ నెగిటివ్ స్టేట్మెంట్. గెట్ టుగెదర్, ఇది కూడా మనం రెగ్యులర్గా వింటూనే ఉంటాం. ఏంటి గెట్ టుగెదర్ అంటే, లైక్ మీట్ ఈచ్ అదర్, సో ఒకరినొకరు కలవడము. సో లెట్స్ గెట్ టుగెదర్ ఫర్ లంచ్ ఆన్ డే. వన్ డే ఈజ్ ద ప్రాబుల్ థింగ్. సో ఒకరోజు మనము గెట్ టుగెదర్ చేసుకుందాము లంచ్ రిలేటెడ్గా అని చెప్పేసి. సో ఈరోజుకి సంబంధించిన వొకాబులరీ చూద్దాము. రాటిఫికేషన్, రాటిఫై అంటే అన్ యాక్ట్ ఆఫ్ అప్రూవల్, అన్ యాక్ట్ ఆఫ్ అగ్రిమెంట్ అనమాట. సో ఇక్కడ మనకి ఒక స్టేట్, ఒక కంట్రీ ఒక లీగలీ బౌండ్ అయినటువంటి పర్టికులర్ ట్రీటీని అప్రూవ్ చేసినట్టయితే, అగ్రీ చేసినట్టయితే దాన్ని రాటిఫికేషన్ అంటారు. సో ఒక ట్రీటీని సైన్ చేసి ఫుల్ఫిల్ చేస్తే, సో లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్స్ని దాన్ని రాటిఫై అంటారు, రాటిఫికేషన్ అంటారు. సో నేషనల్ ఆర్గన్ ఆఫ్ ద కంట్రీ ఫాలోస్ డొమెస్టిక్ కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్, మేక్స్ ఫార్మల్ డిసిషన్ టు బి అ పార్ట్ ఆఫ్ టు ద ట్రీటీ. సో మోర్ ఓవర్ క్లియర్గా అప్రూవల్ కావచ్చు, శాంక్షన్ కావచ్చు, ఎండార్స్మెంట్ కావచ్చు, ఫైనలైజేషన్ కావచ్చు, ఫార్మలైజేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా రాటిఫికేషన్కి సినోనిమస్గా తీసుకోవచ్చు. యూనివర్సల్ రాటిఫికేషన్ అంటే ఏమో కాదు, సో బై ఎవ్రీ మెంబర్ స్టేట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, యుఎన్ఓ తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడా అప్రూవల్ పొందింది అంటే దాన్ని యూనివర్సల్ రాటిఫికేషన్ అంటారు. అవుట్లా అంటే సో లా అవుట్స్, సో నెగిటివ్గా తీసుకోవాలా, బ్యాన్ అవ్వడం, ప్రొహిబిట్ చేయడం, ఫర్బిడ్ అవ్వడం. నెక్స్ట్ కన్వెన్షన్ 182, సో ఇవన్నీ రూల్స్ అండి. సో ఏంటి, 1999లో అడాప్ట్ చేసుకున్నటువంటి ఒక ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ ILO ద్వారా కన్సిడర్స్ ద ఎఫెక్టివ్ ఎలిమినేషన్ ఆఫ్ ద వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్. సో దీని ద్వారా వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ని ఎఫెక్టివ్ ఎలిమినేషన్కి సంబంధించినటువంటి కన్వెన్షన్ 182 అంటారు. ట్రాఫికింగ్ అంటే సో ఈ యొక్క కొని అమ్మేటటువంటి ప్రక్రియ, ఎస్పెషలీ గూడ్స్ కావచ్చు, యానిమల్ కావచ్చు, పీపుల్ కావచ్చు, ఇల్లీగల్గా సో ట్రేడింగ్ చేయడము, డీలింగ్ చేయడం అనే మీనింగ్ కూడా వస్తుంది. డిప్లాయ్మెంట్ అంటే రిసోర్సెస్ని పర్ఫెక్ట్గా యూజ్ చేయడం, ఎఫెక్టివ్ యాక్షన్లోకి తీసుకొని రావడము, అది నౌను. ఎంప్లాయ్మెంట్, డిప్లాయ్మెంట్ కన్ఫ్యూజ్ కాకండి. డిప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్కి ఆపోజిట్ అనుకునేది, జాగ్రత్త. కాంప్లిమెంట్, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కాంప్లిమెంట్లో ఉన్నటువంటి స్పెల్లింగ్ COMPLI కాదు, ఈ ఉంది. COMPLI అంటే పొగడ్తా, COMPLE అంటే గ్రామటికల్ టర్మ్ అండి అది. సో అంటే యాక్చువల్గా అయితే ఏదైనా విచ్ యాడ్స్ సంథింగ్ సో అని అంటారు, నౌన్ కాంప్లిమెంట్ ఇలా అంటారు. సో ఇక్కడ కంట్రిబ్యూట్ చేయడం, సప్లిమెంట్ చేయడం, ఆగ్మెంట్ అంటే ఇంక్రీజ్ చేయడం, ఎన్హాన్స్ చేయడం అనేటటువంటి మీనింగ్ కాంప్లిమెంట్కి వస్తుంది, వర్బ్గా యూజ్ చేస్తే. నెక్స్ట్ థ్రెషోల్డ్ అంటే స్టార్టింగ్ పాయింట్ లేదా లోయెస్ట్ పాయింట్ లేదా ఒక పర్టికులర్ లెవెల్ని థ్రెషోల్డ్ అంటారు. నెక్స్ట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ అంటే అర్థమైపోతుంది, ఇది ఇట్స్ అన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్, బీయింగ్ ఎఫెక్టెడ్ బై లేదా బీయింగ్ ఇంపాక్టెడ్ బై సంథింగ్, సో ఒక దాని ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ కాంకోమిటెంట్లీ ఈజ్ అన్ అనదర్ వర్డ్ ఫర్ సైమల్టేనియస్, అట్ ద సేమ్ టైమ్ అని.
డిట్రాక్ట్ ఫ్రమ్ డిట్రాక్ట్ అంటే తగ్గడము, డెమినిష్ కావడము, ఒక చోటు నుంచి డైవర్ట్ అవ్వడం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఎనార్మిటీ, ఎనార్మస్ అంటూ ఉంటాం, ఓయూఎస్ అంటే అడ్జెక్టివ్, ఎనార్మిటీ అంటే హ్యూజ్నెస్, సో ఎక్సెసివ్నెస్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ ఎనీథింగ్ అనేటటువంటిది ఇట్స్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. ఇఫ్ ఎనీథింగ్ అంటే దానికి ఆపోజిట్గా, దానికి కాంట్రరీ సిచ్యువేషన్లో అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. స్కౌర్జ్ అంటే కన్నా బర్డెన్ అని గుర్తుపెట్టుకో, లేదా సో మిస్ఫార్చ్యూన్, అఫ్లిక్షన్ అని కూడా వస్తుంది. నెగిటివ్ వర్డ్ అఫెక్షన్ పాజిటివ్, అఫ్లిక్షన్ నెగిటివ్, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రివర్సల్ అంటే తెలుసు, టర్న్ అరౌండ్, చేంజ్, బ్యాక్ ట్రాకింగ్. నెక్స్ట్ సొబోర్ అంటే సెన్సిబుల్, రేషనల్, థాట్ఫుల్, ఆలోచించినటువంటి. నెక్స్ట్ 8 కోర్ ILO కన్వెన్షన్స్, ఇంతకుముందు కన్వెన్షన్ 182 చెప్పాం కదా, అలా సో కోర్ కన్వెన్షన్స్ ఈ ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిలేటెడ్గా 8 ఉన్నాయి. ఏంటి అబ్బా అవి అంటే, సో ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్ 1930 ఒకటి, అబాలిషన్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్ 1957 ఒకటి, ద ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్ టు ఆర్గనైజ్ కన్వెన్షన్ 1948 ఒకటి, ద రైట్ టు ఆర్గనైజ్ అండ్ కలెక్టివ్ బార్గెనింగ్ కన్వెన్షన్ 1949 ఒకటి, ద ఈక్వల్ రెమ్యూనరేషన్ కన్వెన్షన్ 1951 ఒకటి, తర్వాత డిస్క్రిమినేషన్ కన్వెన్షన్ 1958 ఒకటి, ద మినిమం ఏజ్ కన్వెన్షన్ 1973 ఒకటి, అండ్ ద వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ కన్వెన్షన్ 1999 182, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి కన్వెన్షన్ 182. సో ఇవన్నీ కూడా కోర్ కన్వెన్షన్స్ అని చెప్పడం జరుగుతుంది ఇంటర్నేషనల్ లేబర్ రిలేటెడ్గా. ఎంబాడీ V1, సో అంటే ఇంక్లూడ్ చేయడం, ఇంకార్పొరేట్, ఎంకంపాస్, ఇంటిగ్రేట్, మిక్స్ చేయడం అనమాట. స్పిరిట్ అంటే మామూలుగా ఆత్మ అనేటటువంటి మీనింగ్ కూడా వస్తుంది. ఇంకొక రకంగా తీసుకుంటే ఒక యాటిట్యూడ్, ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అని కూడా చెప్పొచ్చు. అవుట్లుక్ అనొచ్చు, ట్రూ ఇంటెన్షన్ అనొచ్చు, ట్రూ మీనింగ్ అనొచ్చు. డిస్క్రిమినేషన్ అంటే తెలుసు, ప్రెజుడైజ్, ప్రీ ఆక్యుపైడ్ థాట్, ఇంటాలరెన్స్, ఇన్జస్టిస్, అన్ఫెయిర్నెస్, ఇన్ఈక్విటీ, సో అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటి ఒక ఒపీనియన్. నెక్స్ట్ ప్రీ డామినెన్స్, దాంట్లోనే డామినెంట్ అనేటటువంటి మీనింగ్ ఉంది. డామినెన్స్ సో ఎక్కువ మోతాదులో ఉండడం, మెజారిటీలో ఉండడం అని కూడా తెలుస్తుంది. బిలేటెడ్ అంటే తెలుసు, బిలేటెడ్ అంటే బిహైండ్ ద టైం, సో టైం తప్పిపోయినటువంటి, లేట్ అనే అర్థం వస్తుంది. ప్రిస్క్రైబ్ అంటే స్పెసిఫై చేయడం అనే మీనింగ్ వస్తుంది. స్టిప్యులేట్ అనేది గుర్తుపెట్టుకో, లే డౌన్ ఆర్డర్. డెసిగ్నేట్ చేయడము అంటే కన్నా ఐడెంటిఫై చేయడము, రికగ్నైజ్ చేయడము. సీజ్ ద మూమెంట్, ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్, టు మేక్ ద మోస్ట్ ఆఫ్ టుడే. సో ఆ మూమెంట్ని సీజ్ చేసుకోవడం అంటే ఉన్నటువంటి సిచ్యువేషన్, ఉన్నటువంటి మూమెంట్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవడం. టు టేక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇన్స్టిల్డ్ ఏంటిది? ఇన్స్టిల్ అంటే ఇంక్లూడ్ చేయడము, ఇంట్రొడ్యూస్ చేయడము, ఇంప్లాంట్ చేయడము, ఇంకల్కేట్ చేయడము. ఐఎం సో గుర్తుపెట్టుకోవచ్చు. సో వాట్ ఈజ్ దిస్ ఎడిటోరియల్? ఏంటండి ఎడిటోరియల్ ఈ రోజుకి సంబంధించి అంటే, హిస్టారికల్ రాటిఫికేషన్ ఆన్ యూనివర్సల్ రాటిఫికేషన్ ఆఫ్ లేబర్ స్టాండర్డ్కి దానికి సంబంధించినటువంటి యూనివర్సల్ రాటిఫికేషన్ జరిగింది ఈ మధ్యకాలంలో. దానికి సంబంధించినటువంటి ఎడిటోరియల్ ఈ రోజుది. ద యూనివర్సల్ రాటిఫికేషన్ ఆఫ్ లేబర్ స్టాండర్డ్ ఇస్ కాజ్ ఫర్ సెలబ్రేషన్ రిఫ్లెక్షన్. సో ఇక్కడ లేబర్ స్టాండర్డ్కి సంబంధించిన రాటిఫికేషన్ ఏదైతే జరిగిందో అది ఇట్స్ అ కాజ్ ఫర్ సెలబ్రేషన్. సో సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతైనా చాలా కరెక్ట్ సమయం ఇది అని చెప్పుకోవడం జరుగుతుంది. ఏంటి? ద వెల్కమ్ డిసిషన్ బై ద కింగ్డమ్ ఆఫ్ టోంగా టు అవుట్లా ద వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ labors is the first time in the international labor organization's 101-year history that a labor standard has been universally ratified. సో ఇక్కడ కింగ్డమ్ ఆఫ్ టోంగాలో జరిగినటువంటి ఏంటి వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ని అవుట్లా చేయడం ఏదైతే ఉందో ఇదే ఫస్ట్ టైం 101-year హిస్టరీ కలిగినటువంటి ILOలో ఇదే ఫస్ట్ టైం ఒక లేబర్ స్టాండర్డ్ని యూనివర్సల్గా రాటిఫై చేయడం అనేది. కన్వెన్షన్ 182 ఇప్పుడు మనం 1999లో జరిగినటువంటి విచ్ వాస్ అడాప్టెడ్ ఇన్ ద 1999 annual International Labour Conference prohibits the sexual exploitation of children, trafficking, deployment in armed conflict and other conditions that compromise their overall well-being. సో ఇక్కడ 182కి రిలేటెడ్గానే లేబర్ స్టాండర్డ్ ఫిక్స్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏమున్నాయి అబ్బా అంటే సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఇల్ యూజ్ అంటే రాంగ్గా యూజ్ చేయడం చిల్డ్రన్ని, తర్వాత ట్రాఫికింగ్ అంటే కన్నా బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్, తర్వాత ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్లో అంటే కన్నా సాయుధ పోరాటాల్లో పిల్లల్ని ఉంచడము. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఈ యొక్క 182 ద్వారా ప్రొహిబిట్ చేయడం అనేది జరిగింది. సో కన్వెన్షన్ కంప్లిమెంట్స్ LO's efforts under the 1973 minimum age convention to prevent the employment of children below a low age threshold. సో 1973లో ఉన్నటువంటి లాకి ఆ కన్వెన్షన్కి ఇది ఎన్హాన్స్మెంట్గా మనకి తెలుస్తుంది. కాంప్లిమెంట్స్, యాడ్స్, సపోర్ట్స్.
గా తెలుస్తూ ఉంది. నెక్స్ట్, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బోత్ దీస్ ILO స్టాండర్డ్స్ మిలియన్స్ ఆఫ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యావ్ బీన్ రెస్క్యూడ్ ఫ్రమ్ హజార్డస్ కండిషన్స్ ఆఫ్ వర్క్. సో ఈ పర్టికులర్ ఈ రెండు ఏవేవి 1973లో మినిమం ఏజ్ కన్వెన్షన్ నుంచిను కన్వెన్షన్ 182 ఏది ఈ యొక్క పిల్లల్ని వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ నుంచి బ్యాన్ చేయడం, వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ లేబర్ని బ్యాన్ చేయడం, దీనికి సంబంధించినటువంటి రెండు దానిల ద్వారా మిలియన్స్ ఆఫ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ రెస్క్యూ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి? హజార్డస్, చాలా డేంజరస్ కండిషన్స్ ఆఫ్ వర్క్ నుంచి సేవ్ చేయడం జరిగింది. కంకమిటెంట్లీ సైమల్టేనియస్ అట్ ద సేమ్ టైమ్ దీస్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజెస్ ఇన్ ఎన్రోల్మెంట్స్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఆబ్వియస్లీ లైక్ ప్యారలల్గా ఏం జరిగిందంట? సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నట్టు ఎప్పుడైతే ఈ యొక్క లేబర్ తగ్గిందో ఆటోమేటికలీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఈ యొక్క ఎన్రోల్మెంట్స్ పెరగడం మనము చూసాము. ద ల్యాండ్ మార్క్ రాటిఫికేషన్ హవెవర్ డస్ నాట్ detract ఫ్రమ్ ద ఎనార్మిటీ ఆఫ్ ద ఛాలెంజ్ దట్ రిమైన్స్. సో ఏదైతే ఈ ల్యాండ్ మార్క్ సో ఒక చాలా ఇంపార్టెంట్ రాటిఫికేషన్ అని అనుకుంటున్నామో, ఇదైతే పూర్తిగా ఈ యొక్క సమస్యలు ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో దానిలో నుంచి డిట్రాక్ట్ అయితే చెయ్యలేదు. అంటే ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి సమస్యలు. అండ్ ఎస్టిమేటెడ్ 152 million ఆర్ ట్రాప్డ్ ఇన్ చైల్డ్ లేబర్, 172 million ఆఫ్ దెమ్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ హజార్డ్ వర్క్. ఇప్పటికీ ఎస్టిమేషన్ ఏంటి అంటే 152 million చైల్డ్ లేబర్ ట్రాప్ అయి ఉన్నారు. దాంట్లో 72 million చాలా టఫ్ హజార్డస్ వర్క్లో ట్రాప్ అయి ఉన్నారు, ఎంగేజ్ అయి ఉన్నారు అనేది ఎస్టిమేషన్. ఇఫ్ ఎనీథింగ్ కరెంట్ అఫైర్స్ వుడ్ హ్యావ్ టు బీ సో ఇన్ ద కాంట్రరీ. సో దానికి తగ్గట్టుగా దానికి ఆపోజిట్లో ఖచ్చితంగా ఎఫర్ట్స్ అయితే స్టెప్డ్ అప్, అంటే ఇంక్రీజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సిగ్నిఫికెంట్గా. టు అచీవ్ ద అంబిషియస్ గోల్ ఆఫ్ అబాలిషన్ ఆఫ్ ద స్కౌజ్ అంటే ఏమనుకున్నాం? బర్డెన్ అనుకున్నాం. చైల్డ్ లేబర్ బై 2025 కల్లా ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క బర్డెన్ని తగ్గించుకోవాలి అనేటటువంటిది చేయాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎఫర్ట్స్ ఇంక్రీజ్ చేయాల్సినటువంటి అవసరము ఉంది. బట్ ఇప్పుడు సిచ్యువేషన్కి వద్దాం. COVID-19 పాండమిక్ ఈస్ థ్రెటనింగ్ రివర్సల్ ఆఫ్ రీసెంట్ gains with widespread job losses, deterioration in conditions of work, a decline in household incomes and temporary school closures. సో ఇప్పుడు ఈ యొక్క ఫ్రూట్ఫుల్గా మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో దానికి ఒక రివర్సల్గా ఇప్పుడు COVID-19 పాండమిక్ అనేది దాపురించిందని చెప్పచ్చు. సో ఎలా జాబ్ లాసెస్ ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కోల్పోయినటువంటి వాళ్ళు, డెటిరియేషన్ ఇన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ కూడా చాలా డ్యామేజింగ్ పరిస్థితిలో ఉండడము, హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ అంటే ఇంటికి వచ్చేటటువంటి రాబడి తగ్గడము, తర్వాత స్కూల్స్ కూడా టెంపరీగా క్లోజ్లో ఉండడం, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి చైల్డ్ లేబర్ తగ్గాలనేటువంటి దానికి రివర్స్లో మనకి కనిపిస్తుంది. ద హిస్టారికల్ అంటే చారిత్రాత్మక, హిస్టారిక్ అంటే వెరీ ఇంపార్టెంట్, ప్రామినెంట్ అనమాట. ఫస్ట్ యూనివర్సల్ రాటిఫికేషన్ ఆఫ్ global labor standard may be an occasion for celebration. It is nonetheless a moment for sober reflection. సో ఇక్కడ సో ఈ చాలా ఇంపార్టెంట్ గ్లోబల్ స్టాండర్డ్ ఏదైతే సెట్ చేశారో అదైతే అకేషన్ ఫర్ సెలబ్రేషనే. సో ఇన్స్పైట్ ఆఫ్ దాట్ ఆ మూమెంట్ ఇది రిఫ్లెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. థాట్ఫుల్ రిఫ్లెక్షన్. The two instruments on child labor are among the 8 core ILO conventions regarded as embodying the spirit of 1998 Declaration on Fundamental Principles on Rights at Work. So fundamental principles, rights at work, వర్క్కి సంబంధించినటువంటి రైట్స్కి సంబంధించిన డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇది నీట్గా ఎంబాడిమెంట్ చేసిన ఈ యొక్క 8 core ILO కన్వెన్షన్స్ అనేది మనము క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్స్ రిలేటింగ్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, the right to collective bargaining and elimination of discrimination in employment, occupation or among the others. దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ ఎలా అయినా చేసుకోవచ్చు, తర్వాత కలెక్టివ్ బార్గెన్ అందరూ కలిసి బార్గెన్ చేసుకోవచ్చు, తర్వాత డిస్క్రిమినేషన్ అనేది ఎంప్లాయ్మెంట్లో ఉండకూడదు, ఆక్యుపేషన్లో ఉండకూడదు అనేటివన్నీ కూడా దానిలో భాగాలే ఈ 1998 రిలేటెడ్. Next, these conventions provide the necessary framework to counteract the predominance of informality in conditions of work. సో ఈ కన్వెన్షన్స్ అన్నీ కూడా నెసరీ ఫ్రేమ్వర్క్ అయితే క్రియేట్ చేశాయి. ఏమిటికి? ఇన్ఫార్మాలిటీ ఇన్ ద కండిషన్స్ ఆఫ్ వర్క్లో ఉన్నటువంటి ఇన్ఫార్మాలిటీ అంటే ఫార్మాలిటీకి ఆపోజిట్గా ఉన్నటువంటి టఫ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాంట్రాక్ట్ చేసేకైతే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తున్నాయి ఈ కన్వెన్షన్స్. అండ్ ఆట్ టు బి అ ప్రియారిటీ ఫర్ గవర్నమెంట్స్. సో ఖచ్చితంగా అయితే ఇవి ప్రియారిటీ కావాలి గవర్నమెంట్స్కి. Next, though belated, India has signaled its legal commitment to elimination of child labor with its 2017 ratification of Convention 182 and the instrument prescribing the minimum age of work
ఫర్ చిల్డ్రన్. సో ఈ రెండు లాస్ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇండియా కూడా కొద్దిగా లేట్గా అయినప్పటికీ 2017లో రాటిఫికేషన్ అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు టాంగో చేయడం వల్ల యూనివర్సల్ రాటిఫికేషన్ కిందకి కన్వర్ట్ అయింది, అది అంతే. యాజ్ ద వరల్డ్ ప్రిపేర్స్ టు డెసిగ్నేట్ 2021 యాజ్ ద ఇయర్ టు అబాలిష్ చైల్డ్ లేబర్, కంక్లూషన్కి వస్తూ ఉన్నాము. సో ఈ 2021ని చైల్డ్ లేబర్ అబాలిష్ కంప్లీట్గా అయినటువంటి ఇయర్గా డిక్లేర్ చేసేటటువంటి సమయంలో గవర్నమెంట్స్ మస్ట్ సీజ్ ద మూమెంట్ టు ఇన్స్టిల్ హోప్ ఇన్ ద ఫ్యూచర్ జనరేషన్స్. సో గవర్నమెంట్స్ అన్నీ కలిసికట్టుగా ఖచ్చితంగా 2021 కంతా ఈ హోప్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఖచ్చితంగా చేయగలవు అనే ఒక హోప్ని ఇంక్లూడ్ చేయాల్సినటువంటి సమయము ఎంతైనా వచ్చింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే గైస్, ఐ హోప్ యు గాట్ ద పాయింట్స్. లెట్స్ గెట్ టు టెస్ట్ ఆఫ్ ద డే. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వచ్చాయి, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాంట్లో ఈ కంజంక్షన్స్ ఏవైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అవి మనం చూసుకోవాలా. సో దీనిలో కంజంక్షన్స్ బేస్డ్ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా ఉంటే ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా అయితే సెంటెన్సెస్ చదవాలా, ఎందుకంటే ఇది షార్ట్కట్ మెథడ్లో కంటే కొన్ని షార్ట్కట్ మెథడ్స్ వస్తాయి, అవి కూడా మీరు ఇప్పుడు చూస్తారు. జస్ట్ హ్యావ్ అ లుక్ హియర్. So many students often conclude mistakenly that to be well read means to read as many books as possible. అంటే ఏంటి, చాలామంది ఒక కంక్లూషన్కి వస్తారు మిస్టేకెన్లీ. సో పొరపాటుగా ఎలా, సో బాగా చదవడము అంటే చాలా బుక్స్ చదవడము, ఎన్ని బుక్స్ వీలైతే అన్ని చదవడము అని. కానీ టు బీ వెల్ రెడ్ మీన్స్ కానీ అనేటటువంటి మీనింగ్ లేదు ఇక్కడ. సో అంటే రీజన్ చూపించడం, బికాజ్ మీనింగ్లెస్. ఎలాగైతేనేమి టు బీ వెల్ రెడ్ మీన్స్ టు రీడ్ వెల్ అండ్ సెలెక్టివ్లీ అమంగ్ ద వర్క్స్ దట్ ఆర్ మోస్ట్ ఛాలెంజింగ్. సో చాలా బాగా చదవడము అంటే సో సెలెక్టివ్గా చదవడము, మంచి వర్క్స్ని, ఛాలెంజింగ్ వర్క్స్ని చదవడము అనేటటువంటి మీనింగ్ ఇస్తుండేది ఇది ఒక్కటే. సో మిగిలినటువంటి సో కాంటెక్చువల్గా సెట్ కావు. సో జస్ట్ మనకు దానిలో మీనింగ్ బేస్ చేసుకొని చేయాలి. Insects differ from each other in terms of ability to endure heat. Caterpillars prefer colder temperatures while cockroaches see out warm moist locations. Context ఎలా ఉంది, ఇన్సెక్ట్స్ గురించి చెప్తూ ఉన్నారు, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంతేగాని ఇన్స్పైట్ డెస్పైట్ అంటే అయినప్పటికీ అనేటటువంటి మీనింగ్ లేదు, ఇన్ ఆర్డర్ దట్ అనేటటువంటి మీనింగ్ లేదు, కాంట్రాస్ట్ మీనింగ్స్ లేవు. ఇవన్నీ కాంట్రాస్ట్ మీనింగ్స్. సో ఇన్ ఆర్డర్ దట్ సో పాజిటివ్ మీనింగ్ ఎక్స్ప్రెస్ చేసినప్పటికీ ఇక్కడ ఆ కాంటెక్స్ట్ లేదు కాబట్టి ఫర్ ఇన్స్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్. ఇన్సెక్ట్స్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎబిలిటీ టు ఎండ్యూర్ హీట్. ఫర్ ఎగ్జాంపుల్ caterpillars prefer colder temperatures while cockroaches seek out warm moist locations. I hope you understand this. Next, Stephen Crane's schooling was not continuous. Positive or negative? Negative. He read all of the 19th century English writers and Greek and Latin classics. So, second statement negative. First statement second statement positive, first statement negative. అంటే ఆపోజిట్లో ఉంది. ఆపోజిట్లో ఉండేది ఏది సెట్ అవుతుంది? సిన్స్ రీజన్ చూపిస్తుంది, బిఫోర్ సో పాస్ట్ పర్ఫెక్ట్ ప్రిఫర్ చేయాలా, ఇఫ్ కాంట్రాస్ట్ కాదు, సో కండిషన్ ఎక్స్ప్రెస్ చేయాలా, దాన్ అనే దానికి ఛాన్సే లేదు. ఆన్సర్ ఈస్ నంత్లెస్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్. సో అతడు స్కూల్కి చదవకపోయినప్పటికీ, ఆ ఫ్యాక్ట్ ఉన్నప్పటికీ అతడైతే 19th century ఇంగ్లీష్ రైటర్స్ బుక్స్ అన్ని కూడా చదివేశాడు. సో నంత్లెస్ ఇస్ ద ఆన్సర్. Next, medical scientists have not yet discovered what causes muscular dystrophy as inherited disorder that strikes a nerve tissue and cripples its victim. Do they know what causes sudden death syndrome? ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ do they. సో అంటే మీకు ఇక్కడ HV+S వచ్చింది. HV+S వస్తే మామూలుగా క్వశ్చన్ మార్క్ రావాలా. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడా? లేదు అంటే అది రాంగ్ అని కాదు. HV+S వితౌట్ క్వశ్చన్ మార్క్ వచ్చింది అంటే దాన్ని సబ్జెక్ట్ ఇన్వర్షన్ అంటారు. ఏమంటారు? సబ్జెక్ట్ ఇన్వర్షన్ అంటారు. సబ్జెక్ట్ ఇన్వర్షన్ కేవలం కొన్ని మోడల్స్లో మాత్రమే యాక్సెప్టబుల్. ఏంటి కొన్ని మోడల్స్ అంటే, నెంబర్ 1 నార్ వచ్చినప్పుడు, నెంబర్ 2 ఇఫ్ క్లాజ్లో, సెకండ్ అండ్ థర్డ్ మోడల్స్లో. లైక్ ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ డూ దట్, వర్ ఐ యూ, ఇఫ్ ఐ వర్ యూ ఉంది కదా, ఇఫ్ తీసేసి వర్ ఐ యూ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. సో తర్వాత ఇఫ్ ఐ హ్యాడ్ కమ్ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ కాట్ ద ట్రైన్. సో ఇఫ్ ఐ హ్యాడ్ కమ్ ఎర్లియర్లో ఇఫ్ తీసేస్తే హ్యాడ్ ఐ కమ్ ఎర్లియర్. అంటే వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఈస్ HV+S ఫార్మాట్ వితౌట్ క్వశ్చన్ మార్క్ అంటే సబ్జెక్ట్ ఇన్వర్షన్ అండి. ఆ సబ్జెక్ట్ ఇన్వర్షన్ యాక్సెప్ట్ చేయగలిగేటటువంటిది నైదర్లో యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, నో సూనర్లో యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటివి వచ్చినప్పుడు, నెగిటివ్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా డూ ప్లస్
ఐ మీన్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ తీసుకోవాలి. అలాంటిది ఒక్కటే ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడా ఎలిమినేట్. అదొక్క పాయింట్ తెలియడం వల్ల సింగిల్ మార్క్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది నార్. And the last one for the day, abundance of prey can vary locally within a region. Whales must be prepared to move constantly in search of the highest food densities. ప్రే ఇక్కడ వర్డ్ కూడా గుర్తుపెట్టుకో, పిఆర్ఈవై అంటే ఫుడ్ అనమాట, పిఆర్ఏవై అంటే ప్రార్థించడము. సో ఈ వ్యారీ విఏఆర్వై డిఫరెంట్ అనమాట, బికమింగ్ డిఫరెంట్. సో రీజన్ని బట్టి ఈ అబండెన్స్ ఆఫ్ ప్రే అంటే ఫుడ్ అవైలబిలిటీ యొక్క సర్ప్లస్ డిఫర్గా ఉంటుంది అని. సో కాబట్టి ఏం చేయాలంట, సో కాబట్టి అనే మీనింగ్ లెస్ట్ అయితే ఖచ్చితంగా షుడ్ ఉండాలండి, షుడ్ ఉండాలా గుర్తుపెట్టుకో. లెస్ట్ ఉంటే వన్స్ మీనింగ్లెస్, దట్ మీనింగ్లెస్, అన్లెస్ మీనింగ్లెస్. సో అన్లెస్ అంటే కాంట్రాస్ట్ రావాలా, మోరోవర్ సో కండిషనల్గా ఉండాలా. సో అలా లేదు కాబట్టి ఆన్సర్ ఈస్ థస్. సో అందుచేత వేల్స్ మస్ట్ బి ప్రిపేర్ టు మూవ్ కాన్స్టెంట్లీ. సో అబెండెన్స్ ఆఫ్ ప్రే కోసము వెళ్తూ ఉండాలా, థస్ అందుచేత. సో కాబట్టి ఆన్సర్ ఈస్ ఈ. Okay guys, that's all for the day. I hope you enjoyed the class. Latest patterns, English latest patterns sessions కూడా స్టార్ట్ అయిపోయాయి. అవి ఖచ్చితంగా అటెండ్ కండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్గా షార్ట్ కట్స్తో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. మీన్ వైల్ కీప్ అటెండింగ్ దీస్ క్లాసెస్ ఆల్సో. నేను అక్కడ చెప్పాను, ఇక్కడ చూడండి అని, ఇక్కడ చెప్తున్నాను అవి వినండి అని. ఎందుకు అంటే సో ప్యారల్గా విన్నారంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ క్లాసెస్ అండ్ యూ కెన్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దీస్ సెషన్స్ అనమాట. సో ఓకే, సో డోంట్ ఫర్గెట్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.